హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మార్కెట్లో చూడండి, మనకి దోజీ క్యాండిల్ క్రియేట్ అయింది. ఓకే, అంటే మార్నింగ్ సెక్షన్ నుంచి అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ డౌన్ అయిపోయింది కదా. సో ఏంటి అంటే చూడండి, ఎప్పుడు కూడా అగ్రెసివ్ క్యాండిల్స్ గురించి కాకుండా ఇలా మనం మంచి దోజీ క్యాండిల్స్ గురించి చూసుకుంటే ఎలాంటి స్ట్రెస్ అనేది ఉండదు. చాలా వరకు ఏంటంటే లిమిట్గా ఆలోచిస్తాము, లిమిట్గా సమ్ ప్రాఫిట్ రాగానే బుక్ చేసుకుంటాం. ఓకేనా, అగ్రెసివ్ అయిపోయాం అనుకోండి, ఏమనిపిస్తుందంటే అరే ఇంకొంచెం మార్కెట్ మూవ్ అవుతుందేమో ఇంకా అప్ సైడ్ అన్న ఆ టైంలో రివర్స్ అయిపోయింది మార్కెట్. ఓకే, సో అక్కడి నుంచి మళ్ళీ డౌన్కి వెళ్ళిపోతుందేమో అనుకుంటే లాస్ట్ ఫ్యూ మినిట్స్లో కొంచెం మార్కెట్ అనేది మళ్ళీ మూమెంట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, చూడండి, మీరు 50 మినిట్స్ క్యాండిల్ తీస్తే మీకు తెలుస్తుంది అక్కడ. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే యాక్చువల్లీ మేము 1000 పాయింట్ స్ట్రక్చర్స్లో ఫ్రైడే రోజు ఆల్రెడీ హోల్డ్ చేసాం మేము. ఓకే, 78,600 పుట్ ఉన్న 79,400 కాల్, ఆల్మోస్ట్ 700 పాయింట్స్ రేంజ్లో హోల్డ్లో ఉంది ఫస్ట్ టైం యాక్చువల్లీ ఈ వీక్కి. సో ఇవాళ మార్కెట్ని నేను అబ్జర్వ్ చేశాక నాకు అనిపించింది ఏంటి అంటే ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ కాదు, సెన్స్. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంటే తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏఐ గురించి లేకపోతే అలాంటి వాటిని అప్లై చేసి ఏమవుతుంది అని కాదు, ఫస్ట్ మన బ్రెయిన్ మనకి అక్కడ సమ్ సింబల్స్ అనేది ఇస్తూ ఉంటుంది. ఓకేనా, సో దానివల్ల ఏంటి అంటే ఫస్ట్ అటెంప్ట్ చేసాం కదా, ఆ హోల్లో ఉన్న వాటిని కొంచెం మేము 700 పాయింట్స్ రేంజ్లో తీసుకుంది, ఓవరాల్గా 600 చేంజ్కి వచ్చింది. సో మళ్ళీ సేమ్ అటెంప్ట్స్నే మళ్ళీ రిపీటెడ్గా తీసుకున్నాం. ఓకేనా, సో దానివల్ల ఏంటి అంటే ప్రాఫిట్ అనేది గెయిన్ అయింది. ఓకే, మినిమం ఒకవేళ నార్మల్గా ఎటైనా ఒక సైడ్ మూమెంట్ ఇచ్చి ఉంటే, కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా ఒక 40 పాయింట్స్ వచ్చు అంతే, అంతకు మించి అయితే రావు. ఎందుకంటే మేము తీసుకునేది ఏంటి అంటే దోజీ క్యాండిల్స్ బేస్లో కాబట్టి లిమిట్లో ఉంటుంది మాకు వచ్చే ప్రాఫిట్ కూడా. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే కొంచెం మార్కెట్ ఓల్టాలిటీలో మేము అబ్జర్వ్ చేశాక సో రిపీటెడ్గా తీసుకున్నాం కదా, సో దానివల్ల ఏంటి అంటే 100+ రావడం జరిగింది అనమాట ప్రాఫిట్ అనేది పర్ లాట్ మీద. ఇలా అనేసి ప్రతిసారి వస్తుందంటే రాదు. ఓకేనా, సమ్ ట్రేడింగ్ సెషన్స్లో మాత్రమే అవుతూ ఉంటుంది, వాటిని ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు. నేను చాలా క్లియర్గా చెప్పాను చాలా వీడియోస్లో. రేపు మార్కెట్ ఏమవుతుంది అనేదాన్ని ప్రెడిక్ట్ చేయడము అంటే యూజ్లెస్ థింగ్, అంతకుమించి ఏది ఉండదని. ఏదైనా కూడా రన్నింగ్లో చూసుకొని వెళ్ళిపోవాల్సిందే తప్పించి అరే రేపు ఇలా అవుతే బాగుంటుంది లేకపోతే ఇలా అవుతుందేమో అనేసి మనకున్న బ్రెయిన్ ఎంత యూజ్ చేసినా కూడా అక్కడ ఎలాంటి యూజ్ అనేది ఉండదు. సో వాటి గురించి 3:30 తర్వాత ఆలోచించడం చాలా తగ్గించుకోండి. ఎందుకంటే ఇక్కడ వ్యసనంగా చాలా వరకు స్టాక్ మార్కెట్ అనేది వ్యసనంగా అయిపోతుంది. ఓకే, లిమిట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆఫ్టర్ 3:30కి క్లోజ్ అవ్వగానే కొంచెం రిలాక్స్ అవ్వండి, సమ్ వర్క్స్ చేసుకోండి. మళ్ళీ ఏంటంటే మనం కంప్లీట్గా మొబైల్తో చూసి అంటే మొబైల్ అయినా లేకపోతే సిస్టమ్ అయినా కంప్లీట్గా ఉంటాం కదా, సో కొంచెం అవుట్ సైడ్ వెళ్ళండి. బయటి గాలి ఉండడం వల్ల ఏంటి అంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది కొంచెం ఏమైనా తగ్గడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే ఓకే ఫైన్. ఇన్ కేస్ ఇంకోటి ఏంటి అంటే యాక్చువల్లీ 1000 పాయింట్ స్ట్రక్చర్లో అయిపోయింది కదా, కొంచెం మళ్ళీ రిపీటెడ్గా చేద్దాము అనుకున్నాము, అంటే సెకండ్ అటెంప్ట్కి వెళ్దామని. కాకపోతే ఎందుకో మార్కెట్ అంత కంఫర్టబుల్ అనిపించలేదు. ఇంకేస్ ఏదైనా మంచి చాయిస్ ఉంటే నెక్స్ట్ ట్రేడింగ్ స్టేషన్లో చూద్దాంలే అన్నట్టుగా జస్ట్ ఆ కాల్తోని క్లోజ్ చేసామన్నమాట. నేను చెప్పేది ఏంటి అంటే లిమిట్గా అటెంప్ట్స్ తీసుకోండి, లిమిట్గా ప్రాఫిట్ అనేది చూడండి, స్ట్రెస్ అనేది తగ్గించుకోండి. ఓకే, సో ఇదండి నేను చెప్పాలనుకుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ అనేది ప్యూర్లీ జెన్యూన్ అండి. మీకు మేమంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్లో మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకే, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.